హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు చికెన్ ఫ్రైకి రెడీ చేస్తున్నాను. దీంట్లో జీలకర్ర అన్నీ వేసేసానండి. కొంచెం సువాసన కొరకు పోపు దినుసులు కూడా వేసా. దీని ప్రాసెస్ ఎలాగో చెప్తా. పొయ్యి మీద బాండీ పెట్టాను. ఆయిల్ కొంచెం ఎక్కువే పోసాను. దాంట్లో కొంచెం జీలకర్ర, పచ్చెనపప్పు, మినపప్పు వేసానంటే ఎందుకంటే కొంచెం సువాసనగా కమ్మన వాసన వచ్చిద్దని. ఇప్పుడు అవి వేసిన తర్వాత వేగిన తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసానండి. అవి వేగిన తర్వాత ఇది ఇప్పుడు కరివేపాకు వేస్తున్నా. ఈ కరివేపాకు కూడా వేసిన తర్వాత కొంచెం మగ్గనియాలి. కొంచెం మంచి సువాసన వచ్చిందండి. మగ్గనిస్తే మంచి కమ్మన వాసనకి మనకి హాయిగా బాగుంటుందండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు చికెన్ వేస్తున్నానండి. చికెన్ చాలా ఇది ఫ్రైకి అండి. ఫ్రై అంటే మన ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చండి ఫ్రైని. అంటే మనం ఇవన్నీ ఏమి వేయకుండా ఆయిల్ కాగబెట్టి ఆయిల్లోనైనా వేయచ్చు. కానీ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అయితే ఆ ఫ్లేవర్ కమ్మగాను బాగుంటుందండి. కొంచెం పోపు దినుసులు కూడా అంటే జీలకర్ర, ఆవాలు అవి వేసేసాను. కొంచెం పచ్చెనపప్పు దాంట్లో కలిసినవి అవి కూడా పడినాయి కొద్దిగా లైట్గా. కొంచెం జీలకర్ర వేస్తుంటే విడిగా లేదు, జీలకర్ర వేస్తుంటే అవి పడినాయండి. ఓకేనా. ఇప్పుడు బాగుంటుందండి. చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీకు నచ్చిద్ది. దీంట్లో ఇప్పుడు ఉప్పు, పసుపు అన్నీ వేసేద్దాము. చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. బాగుంటుంది, రుచిగా ఉండిద్ది ఫ్రెండ్స్. మీకు నచ్చిద్ది. ఓకేనా. చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఎంజాయ్ చేస్తారు మీరు. ఇలా వండుకోండి, సింపులే. దీని ప్రాసెస్ నీట్గా చెప్తా. చికెన్ కడిగి పక్కన పెట్టుకోండి. పొయ్యి మీద బాండీ పెట్టండి. పొయ్యి మీద బాండీ పెట్టి స్టవ్ ఆన్ చేసి సరిపడా అంటే మనం ఫ్రైకి కొంచెం ఆయిల్ కొద్దిగా ఎక్కువే ఉండాలి. ఆయిల్ ఎక్కువ పోయండి. దాంట్లో ఆయిల్ వేసిన తర్వాత కొంచెం జీలకర్ర, ఆవాలు వేయండి. ఆవాల్లో కొద్దిగా జీలకర్రలో కొద్దిగా పచ్చెనపప్పు అవి కలిసి ఉన్నాయి. అక్కడక్కడ కనిపిస్తున్నాయి కదా, కలిసి ఉన్నాయి. అవి వేగిన తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసాను. కొంచెం కరివేపాకు వేసాను. వేసినాక అవి మంచిగా యాగనిచ్చేసి చికెన్ వేసానండి. ఇప్పుడు ఉప్పు, పసుపు వేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్. చూడండి, ప్రాసెస్ చాలా బాగుంటుంది. ఇది ఇంకొక వెరైటీగా చేస్తున్నాను. ఫ్రై బాగుంటుంది ఫ్రెండ్స్. ఇది వారం రోజులైనా తినవచ్చు. కారం కొంచెం ఎక్కువ వేసుకుంటే ఇంకా వారం రోజులు వచ్చింది. ఆయిల్ ఎక్కువ ఉండాలి దీనికి. ఓకే, చూడండి. ఇప్పుడు అన్ని ప్రాసెస్ వేస్తాను, చూస్తూ ఉండండి. ఇప్పుడు పసుపు వేస్తున్నాను ఫ్రెండ్స్. పసుపు కొంచెం వేసాను. ఇదిగో ఉప్పు వేస్తున్నాను. ఉప్పు సరిపడా వేసుకోవాలి. కొంచెం ఉప్పు తక్కువే తింటే చాలా మంచిది ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ మధ్యకాలం అందరికి బీపీలని అదేని ఇవన్నీ వస్తున్నాయి. ఓకేనా. మనం ఆరోగ్యం హెల్దీగా ఉండాలి. మనకు ఆరోగ్యం మంచిగా ఉంటేనే మనం ఏదైనా తినగలం, ఏమైనా చేయగలం. ఉప్పు తక్కువ తినండి. ఉప్పు తక్కువ తింటే బీపీ లెవెల్ అవన్నీ పెరగవు. సరేనా ఫ్రెండ్స్. మీకు చాలా నచ్చిద్దని నేను అనుకుంటున్నాను. నా ఛానల్ని చూడండి ఫ్రెండ్స్. చాలా కర్రీస్ పెట్టాను, చాలా వీడియోలు ఉన్నాయి ఫ్రెండ్స్. చూడండి, మీకు నచ్చిద్ది. ఆయిల్ చూశారు కదా ఎంత ఆయిల్ ఉందో. ఓకేనా, మీకు నచ్చిద్ది. ఇప్పుడు ఇదంతా మంచిగా వేగిన తర్వాత కారం వేస్తాను. కారం వేసినాక మంచిగా మగ్గనిస్తాను ఫ్రెండ్స్. కారం వేసి ఇప్పుడు పచ్చివాసన పోయిందాక మగ్గనిస్తాను. ఇదంతా మంచిగా ఉడకాలి. దాంట్లో వాటర్ వచ్చి ఆయిల్ అంతా బయటకు వచ్చిందాక ఉడకాలి. ఉడికిన తర్వాత కారం వేస్తానండి. కారం వేసినాక ఇప్పుడు పసుపు, ఉప్పు వేసేసాను కదా. ఇప్పుడు కారం వేస్తాను. కారం వేసి పచ్చివాసన పోయి, కారం కొంచెం ఎక్కువే వేస్తాను, మంటగా ఉండాలి. పచ్చివాసన పోయిందాక వండుతాను. అది వండిన తర్వాత వాటర్ పైన సిమ్లోనే పెట్టేసి సన్న మంట మీద ఉడకబెడతా. ఉడికిన తర్వాత ఈలోపు వేరే పొయ్యి మీద బాండీలో ధనియాలు, చెక్క, లవంగ, యాలక్కాయ అన్నీ వేసుకుంటాను. వేసుకొని మంచిగా దోరగా వేయించి అలా పెడతాను ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది. అవి మంచిగా మిక్సీలో వేసి పొడి చేసుకుంటాను. పొడి చేసిన తర్వాత ఈ లాస్ట్న దించబోయే ముందు ఒక 2 నిమిషాల ముందు వేస్తానండి. అవి వేసి మంచిగా ఉడికిన తర్వాత కొంచెం కొత్తిమీర వేస్తాను పైన. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. చాలా టేస్టీగా ఉండిద్ది. చాలా అంటే చాలా రుచిగా కూడా ఉండిద్ది ఫ్రెండ్స్. ఇది గ్యారెంటీ ఇస్తున్నాను మీకు నేను. చాలా అంటే చాలా బాగుంటుంది. మీకు నచ్చిద్ది ఫ్రెండ్స్. మీరు కూడా ఇలా వండుకోండి. సింపులే. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ పట్టుకోండి. ధనియాలు, చెక్క, లవంగా అవి కూడా
ధనియాలు కొంచెం వేపుకొని చెక్క లవంగా అవి కూడా వేపేసుకోండి. వేపేసుకున్న దాకా చికెన్ కడిగేసుకోండి. అవన్నీ అల్లం వెల్లుల్లిపాయ పేస్టు ధనియాల పేస్టు మిక్సీ పట్టుకొని పక్కన పెట్టేసుకుంటే చికెన్ కడిగేసుకొని ఏముంది ఆయిల్ వేసేసి మన ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. కొంచెం జీలకర్ర వేసిన తర్వాత ఒక పచ్చిమిరపకాయలు ఉంటే 4 చీలికలు వేసుకోండి. లేదంటే అవి వద్దు, అసలు చీలికలు వేసి ఆవాలు వేసుకోండి. జీలకర్ర ఆవాలు వేసినాక దాంట్లో కొంచెం పోపు దినుసులు పడినాయండి, మీరు కూడా వేసుకుంటే వేసుకోండి, మంచి సువాసన వస్తుంది. అవి వేగిన తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసాను. తర్వాత అవి వేగిన తర్వాత కొంచెం కరివేపాకు వేసాను. అది కూడా వేగిన తర్వాత చికెన్ వేసాను. చికెన్ వేసినాక ఉప్పు పసుపు వేసి 2 కలిపేసాను. ఇప్పుడు అది మంచిగా ఉడికిందండి, ఉడుకుతుంది. ఇంకా కారం వేస్తాను. ఇంకా కొంచెం సేపు ఉడకనిచ్చి కారం వేస్తాను. కారం పచ్చివాసన పోయిందా కొంచెం సిమ్లో పెట్టేస్తాను. సిమ్లో పెట్టిన తర్వాత ధనియాలు జీలకర్ర ధనియాలు చెక్క లవంగ జీలకర్ర యాలక్కాయ ఇవన్నీ మిక్సీ పట్టుకున్న పొడి లాస్ట్లో వేసి అది మంచిగా మగ్గిందా లేదో ముక్క పట్టుకొని చూస్తాను. లాస్ట్లో వేసి ఒక 2 నిమిషాలు ఉండనిచ్చి దించేస్తాను ఫ్రెండ్స్. తర్వాత కొత్తిమీర వేస్తాను. చాలా అంటే చాలా బాగుంటుంది, మీకు నచ్చింది ఫ్రెండ్స్. చాలా టేస్టీగా ఉండిద్ది, రుచిగా ఉండిద్ది, మీరు ఎంజాయ్ చేస్తారు. ఓకేనా? నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ పెట్టండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్. ఇదిగో ఫ్రెండ్స్, ఇప్పుడు కారం వేసాను. ఈ కారం కూడా మంచిగా కలిపేసుకున్నాను. కారం కలిపేసినాక బాగా మగ్గనియాలి ఫ్రెండ్స్. లాస్ట్ ధనియాల పొడి వేస్తాను. చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, మీకు నచ్చిద్ది. నా కర్రీస్ని చూడండి, ఎంజాయ్ చేస్తారు. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, రుచిగా ఉండిద్ది. ఓకేనా? బాగుంటుంది ఫ్రెండ్స్, అది చూడండి, చాలా బాగుంటుంది. ఓకే, మీకు నచ్చిద్దని నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చిద్ది, చాలా బాగుంటుంది. చిన్న పిల్లలు కూడా వండుకోవచ్చు దీన్ని. వండండి, మీరు కూడా ట్రై చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్లు పెట్టండి. ఇప్పుడు ధనియాల పౌడర్ వేస్తాను. 2 నిమిషాలు కొంచెం సేపు ఉడికినాక ధనియాల పౌడర్ వేసి కొత్తిమీర వేసి దించేస్తాను, అంతే, ఇంకేం లేదు. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్, బాయ్. మూత పెట్టేస్తున్నాను ఫ్రెండ్స్, బాయ్.